75 ఏళ్లుగా రాజమండ్రిలో ఉన్న కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం సిటిఆర్ఐ పేరును ఇక మీదట వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధన సంస్థ నార్క్గా మార్పు చేశారు. రాజమండ్రిలో 75 ఏళ్లుగా ఉన్న కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం సిటిఆర్ఐ పేరు మార్పు చేశారు. ఇక మీదట వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధన సంస్థ నార్క్గా నామకరణం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్క్ లోగోను ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఇప్పటి వరకు కేవలం పొగాకు పరిశోధనలే జరిగిన ఈ కేంద్రంలో ఇకపై వాణిజ్య పంటలైన చిల్లీ, టర్మరిక్, అశ్వగంధ, పసుపు పంటలను కొత్తగా చేర్చారని అన్నారు. వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధన సంస్థ నార్క్ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రత్యేక అతిథిగా ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టిఆర్ శర్మ, బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు, ఎన్ఐఆర్సీఏ రాజమండ్రి డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్, టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్లు పాల్గొన్నారు. నార్క్ బ్రోచర్ను శర్మ ఆవిష్కరించారు. గత 75 ఏళ్లలో 107 రకాల పొగాకు విత్తనాలను సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులకు అందించారు. ఇకపై వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధన సంస్థ పొగాకుతో పాటు వాణిజ్య పంటలైన చిల్లీ, టర్మిక్, అశ్వగంధ, పసుపు పంటలపై పరిశోధనలు చేసి రైతులకు మెరుగైన విత్తనాలు అందించాల్సి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఐసీఏఆర్ ఆధ్వర్యంలో దేశంలో 103 సంస్థలు, పరిశోధనా సంస్థలు పంటలపై పనిచేస్తున్నాయని అన్నారు. పొగాకు పరిశోధన కేంద్రం పొగాకు రైతులకు ఇప్పటి వరకు వెన్నుదన్నుగా ఉందని పేర్కొన్నారు. పొగాకు వాడకం ప్రమాదకరమని చెబుతున్నందున క్రమంగా పొగాకు ఉత్పత్తి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు వాల్యూ అడిషన్ చేసుకోలేక రైతులు నష్టపోతున్నారు. పసుపు, మిరప పంటల్లో మొదటి స్థానంలో దేశం ఉందన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, ఆముదం పంటల్లో దేశం తొలి స్థానంలో ఉందన్నారు. వాల్యూ అడిషన్ చేసుకొని పంటలను ఉత్పత్తి చేసుకుంటే మరింత ఆదాయం రైతులకు లభిస్తుందని వివరించారు. దేశంలో రైతులకు ప్రధాని మోడీ అండగా ఉన్నారు. రైతుల సంక్షేమం కోసం మోడీ నిరంతరం ఆలోచిస్తారని పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు కల్పించేలా, ఆదాయాన్ని పెంచేలా కృషి చేస్తున్నారని, 7,000 కోట్ల ఆముదం ఎగుమతి చేస్తుంటే తిరిగి వాల్యూ అడిషన్ అయ్యాక 9,000 కోట్ల విలువైన ఆముదం దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. అయితే ఆముదంలో వాల్యూ అడిషన్ కూడా మనమే చేసుకునేలా చూడాలని, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా సంస్థగా ఎదగాలని ఈ పరిశోధనా సంస్థ పసుపు, ఆముదం పరిశోధనలో ముమ్మరం చేయాలని సూచించారు. ఏదైతే ఐసీఏఆర్ కింద దేశంలో దాదాపు అన్ని పంటలకి సంబంధించి వారి ఉత్పత్తుల్ని పరిశోధన చేసి రైతుల్ని ముందుకు నడిపించడం కోసం దాదాపు 103 సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి ఐసీఏఆర్ కింద. అందులో సిటిఆర్ఐ ఒకటి. ఈ సిటిఆర్ఐ దాదాపు 75 సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రిలో నెలకొల్పబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే టొబాకో రైతులకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఒక ప్రతిష్టాత్మక సంస్థ సిటిఆర్ఐ ఈ ప్రాంతంలో మనంతా గర్వించదగినటువంటి సంస్థ. అయితే దీన్ని మరింత విస్తృతంగా దీని పరిధిని విస్తరించాలి. టొబాకోలో పరిశోధన చేసి టొబాకో ఉత్పత్తులను మనం పెద్ద ఎత్తున ముందున్నప్పటికీ కూడా టొబాకో వాడకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అదే ప్రభుత్వం మళ్ళీ టొబాకో వాడకాన్ని కూడా ప్రమాదం అని చెప్తుంది. కాబట్టి దీన్ని మరిన్ని పంటల్ని దీని పరిధిలోకి తీసుకుని వచ్చి దీన్ని విస్తృతపరచాలనేటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడున్నటువంటి టొబాకోతో పాటు ఏదైతే మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధ కలిపి 5 పంటని కలిపి ఇవాళ నెర్కా అనేటువంటి పేరుతో మనం ఇవాళ కొత్తగా ఈ సంస్థని ప్రారంభించుకోవడం జరిగింది.
అంటే సిటిఆర్ఐ పరిధి పేరు మార్చి మరింత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్. ఒక పంటకు ఉండేటువంటి సంస్థని మరొక పేరుతో ఈవేళ దాని పరిధిలోకి 5 పంటలను తీసుకురావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఈ అవకాశాన్ని మనం అంతా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం. అది శేషమాధవ్ గారు మన ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు చాలా విషయాలు చెప్పారు దీనికి సంబంధించి యాక్టివిటీ మీద. నాకు పెద్దగా దీని మీద ఆయన మాట్లాడే వరకు నాకు కూడా పెద్దగా అవగాహన లేదు.